నమస్కారం. ఏటీవీ హెల్త్కి స్వాగతం. ప్రస్తుత కాలంలో మనిషిని పట్టి పీడిస్తున్న ఆరోగ్య సమస్యలలో థైరాయిడ్ ఒకటి. శరీరంలో అయోడిన్ లేకపోవడం వల్ల మనిషిలో థైరాయిడ్ సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ గ్రంథి తగినన్ని హార్మోన్లను ఉత్పత్తి చేయలేకపోతే శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ అనేది మన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే వ్యాధి. మహిళలే దీని బారిన పడే పరిస్థితి అధికంగా ఉంది. ఈ వ్యాధితో బాధపడుతున్న మనిషిలో థైరాయిడ్ లక్షణాలను చూపించడం ప్రారంభిస్తాడు. శరీరంలో అలసట, జుట్టు రాలడం, స్త్రీలకు సకాలంలో ఋతుక్రమం రాకపోవడం లాంటివి ప్రధానమైన లక్షణాలు. ఈ వ్యాధి లక్షణాలను వెంటనే గమనించి చికిత్స చేయించడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు. థైరాయిడ్ లక్షణాలు ఎలా నియంత్రించుకోవాలో ఇప్పుడు చూద్దాం. థైరాయిడ్ అనేది శరీరంలో జీవక్రియను నియంత్రించే మెడ దిగువ భాగం మధ్యలో ఉండే ఒక గ్రంథి. ఇది ఒక చిన్న సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. మనం తిన్న ఆహారాన్ని ఈ గ్రంథి శక్తిగా మారుస్తుంది. అంతేకాకుండా ఈ గ్రంథి గుండె, కండరాలు, ఎముకలు, కొలెస్ట్రాల్ను కూడా ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ సమస్యకు విటమిన్ ఏ లోపించడం, మానసిక ఒత్తిడి, శరీరంలో అయోడిన్ సరైన మోతాదులో లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత ఇలాంటి ఎన్నో కారణాల వల్ల థైరాయిడ్ వేగంగా పెరుగుతుంది. థైరాయిడ్ని నియంత్రించాలంటే మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. థైరాయిడ్ సమస్యను నియంత్రించడంలో ఏ పదార్థాలు దోహదపడతాయో తెలుసుకుందాం. తీసుకునే ఆహారంలో కొబ్బరి నూనెను వాడండి. కొబ్బరి నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది, బరువును నియంత్రిస్తుంది. మీరు కూరగాయలు వండడానికి కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. థైరాయిడ్ వల్ల కొందరికి చేతులు, కాళ్ళు చల్లగా ఉంటాయి. అలాంటి వారికి కొబ్బరి నూనెతో మర్దన చేస్తే ఉపశమనం కలుగుతుంది. థైరాయిడ్ బాధితులు తమ ఆహారంలో యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవాలి. అలా చేస్తే థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది. యాపిల్ సైడర్ వెనిగర్ మనిషి బరువును తగ్గిస్తుంది, శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. యాపిల్ వెనిగర్ని నీటిలో కలిపి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి. ఆహారంలో మాంసం, చేపలు, గుడ్లు తీసుకోవడం వల్ల థైరాయిడ్ నియంత్రణ ఉంటుంది. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపు థైరాయిడ్ను నియంత్రించడంలో ఎంతో ప్రభావశీలిగా పనిచేస్తుంది. అందుకే థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్రమం తప్పకుండా పాలలో పసుపు కలిపి తాగితే ఈ సమస్యను తగ్గించవచ్చు. పెసర్లలో థైరాయిడ్ మెండుగా ఉంటుంది. థైరాయిడ్ పనితీరుకు తగినంత మొత్తంలో అయోడిన్ అవసరం. అయోడిన్ థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ట్రై అయోడోథైరోనిన్, థైరాక్సిన్, థైరాయిడ్ హార్మోన్లలో అయోడిన్ ఉంటుంది. థైరాయిడ్ పేషెంట్స్ తరచుగా పెసలు తీసుకుంటే మంచిది. పెరుగు అయోడిన్ గొప్ప మూలం. ఇది ప్రోబయోటిక్ సూపర్ ఫుడ్ కూడా. పేగు ఆరోగ్యాన్ని కాపాడడంలో పెరుగు కీలకంగా పనిచేస్తుంది. థైరాయిడ్ సమస్య ఆటో ఇమ్యూన్ వ్యాధి కారణంగా సంభవిస్తుంది. మీ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి, పేగులకు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. అందుకే థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు పెరుగును ఖచ్చితంగా తినండి. దానిమ్మ పండులో పాలిఫెనాల్స్ మెండుగా ఉంటాయి. ఇవి శరీరం నుంచి ఫ్రీ రాడికల్స్ను తొలగించడంతో ఎంతో సహాయపడతాయి. తద్వారా శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. దానిమ్మ తరచుగా తీసుకుంటే థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. థైరాయిడ్ను కంట్రోల్లో ఉంచడానికి సబ్జా గింజలు ఎంతో దోహదపడతాయి. ఈ సబ్జా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జీవక్రియను మెరుగుపరుస్తాయి. సబ్జాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని నిండుగా ఉంచుతుంది. సబ్జా గింజల్లోని పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్స్ వంటి మినరల్స్ థైరాయిడ్ లక్షణాలను కంట్రోల్లో ఉంచుతాయి.
కరివేపాకులో రాగి పుష్కలంగా ఉంటుంది. ఇది థైరాక్సిన్ హార్మోన్ T4 ఉత్పత్తిని పెంచుతుంది. శరీరంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. రక్త కణాలలో T4 అధికంగా శోషించకుండా చేస్తుంది. కరివేపాకులోని విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడం, ఆకలి, బలహీనత వంటి థైరాయిడ్ లక్షణాలను పరిష్కరిస్తుంది. కరివేపాకులో టానిన్లు, కార్బజోల్, ఆల్కలాయిడ్స్ మెండుగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన హైపాటో ప్రొటెక్టివ్గా పనిచేసి ఆహారాన్ని జీవక్రియ చేయడంలో థైరాయిడ్ గ్రంథికి పరోక్షంగా దోహదపడుతుంది. గుమ్మడి గింజలలో జింక్, సెలీనియం, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరుకు సహాయపడతాయి. గుమ్మడి గింజలలోని జింక్ T4ని యాక్టివ్ T3గా మార్చడానికి సహాయపడుతుంది. మీరు థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటే ప్రతిరోజు కొన్ని గుమ్మడి విత్తనాలు తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.